ఆ కుక్కకి పిచ్చి పట్టుండుంటే అదే నేను అనుకున్నాను. ముందు నిన్ను చెప్పుతో కొట్టాలి. దానికి నన్ను తిడతావేంటమ్మా? వాడే కదా అంతా చేసింది. పాముని పట్టుకునే విషయం మాత్రం అమ్మకి చెప్తే అంతే. నువ్వు పాముని పట్టుకుంటున్నావన్న సంగతి మాత్రమే కాదు, కప్పల్ని ఉడతల్ని పట్టుకుంటున్నావన్న సంగతి కూడా చెప్తాను. పెద్ద ఆఫీసులో ఉద్యోగం దొరుకుతుందని కాలనీలో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. అలా దొరికిందంటే కుక్కల్ని గొడ్డుల్ని అన్నిటినీ మేపచ్చు. పోరా, నీకైతే అమ్మ మీద ప్రేమే లేదు. అలాగే కలలు కంటూ ఉండు. చాలా బాగుంది. ఊరికే కాదురా, నువ్వింత బలవంతుడు అయ్యావు. నీకు నల్ల కోతికున్నంత బలం నీ ఉంది. మొహం అలాగే ఉందిలే. పోరా కుక్క. చైతీరా. ఏమండా ఈ మందుల బండి వచ్చింది. తీసేయ్. వెళ్ళండి. ఈ సమయంలో అయ్యగారు వచ్చారేంది? ఏంటి సార్? బాగున్నావుగా? వీడిని మనం ఇక్కడే పెట్టుకుంటే ఏంటి? మంచివాడే సార్, ఇక్కడే ఉండమని చెప్పండి. అవును, అంతా ఓకేనే కదా? ఇలా చూడు, క్యాంప్ అయిన తర్వాత అన్ని బండ్లు వెళ్ళేటప్పుడు మనది కూడా ఎక్కించాల్సిందే. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాలా? నువ్వెక్కు, మనం క్యాంప్కి వెళ్ళొద్దాం. వచ్చేయ్. ఏదైనా తినే వచ్చారా? కళ్ళు తెరవండి. మందులు వేసుకోవడం లేదా? ఎవరు కనిపించట్లేదేంటి? ఇక్కడ ఎంత విలువైన మందులు వచ్చింది. ఈ మందులు కానీ బయట కొంటే ఎంత అవుతుందో? మందు కాదు, బంగారం ఇస్తా అన్నా కానీ వీళ్ళు రారు. వీళ్ళు ఈ అడవిలో ఉన్న మూలికలన్నీ సేకరించి తింటారు. వాళ్ళ నమ్మకం అది. మనమేం చేయలేం. నవ్వుతుంది చూడు. ఎందుకని సార్? గాంధీజీ లాంటి మహాత్ములు మా కోసం ఎందుకు ఏమీ చేయలేదు? ఎవరు చెప్పారమ్మా ఏమీ చేయలేదని? స్వాతంత్రం దొరికినప్పుడు మన నాయకుల సమస్యలు, మన భారతదేశంలో ఎన్ని ఊర్లున్నాయో దానికి రెట్టింపుగా అన్ని జాతులున్నాయి. వాళ్ళందరినీ ఒక్కడిగా చేర్చడమే ఆయన కర్తవ్యంగా భావించాడు. గాంధీ గారు, నెహ్రూ గారు, వల్లభాయ్ పటేల్ గారు, అంబేద్కర్ గారు వీళ్ళందరూ కఠినంగా ప్రయత్నించడం వల్లనే భారతదేశం వచ్చింది. ఆ తర్వాత ఎంతో మంది మన దేశానికి మన సమస్యలు ఇప్పగలుగుతున్నారు. ఇప్పుడు రేయింబావులు ఎంతో మంది దానికోసమే కష్టపడుతున్నారు. నువ్వు బండి తిప్పిపెట్టు. రావయ్యా. ఓ, ఈవిడేనా ఇక్కడ కలెక్టరు? అయ్యగారు మనసు పెడితే లక్ష్మి కలెక్టర్ అవడం పెద్ద పనేం కాదు. చూడు, ఇండియాలో 486 సంఘాలు వేళ్లల్లో ఉన్నారు. అంటే మొత్తం 20 కోట్లు. వీళ్ళందరూ ఒకటై బంద్ చేశారే అనుకోండి. ఇప్పుడు వెళ్ళి తీసామనుకో, అరుదైన తేనె దొరుకుతుంది. జాగ్రత్తగా వెళ్ళు. కొత్తసారికి నచ్చుతుంది. అవునులే, వాళ్ళందరూ ఎక్కడికో బయలుదేరి వెళ్తున్నారు, కానీ ఎక్కడికని తెలియదు. నిన్ను ఎన్ని రోజులు అక్కడ ఉండమన్నారు? జాగ్రత్తగా చూసి వెళ్ళరా. ఒరేయ్, అదిగో ఆ చెట్టు మీద ఒకటి ఉందిరా. అదిగో అక్కడ. ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఎక్కు, కాలు జారుతుందేమో. ఈగలు కుట్టినాయంటే ప్రాణాలు పోతాయి. జాగ్రత్తగా వెళ్ళు. అన్నయ్యా,
మీ అమ్మకి ఒళ్ళు బాగలేదు. అమ్మా రేయ్, మెల్లిగా వెళ్ళరా. అడ్డు తప్పుకో. అమ్మా అమ్మా, ఏమైందమ్మా? మున్నా బాబు, నాకు చాలా నొప్పిగా ఉందిరా. నా వల్ల కావటం లేదురా. అమ్మని క్యాంపులోకి తీసుకెళ్దాం. తొందరగా నేను కాళ్ళు పట్టుకుంటాను. చూసి ఎత్తుకో, పద, మనం కూడా వెళ్దాం. జాగ్రత్త. పద, పద. డాక్టరు, డాక్టర్ గారు. అమ్మా డాక్టర్ సార్, డాక్టర్ సార్, చూడండి సార్. అమ్మా కాస్త అమ్మని చూడండి సార్. తప్పుకోండి, అందరూ తప్పుకోండి. గాలి రాకుండా చేస్తే ఎలా? సార్ అమ్మా ఏంటి, ఏమైందమ్మా నీకు? నా వల్ల కావటం లేదు సార్. తట్టుకోలేకపోతున్నాను సార్. అమ్మా నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు బాబు. నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తున్నాను, ఇది పేషెంట్కు లాస్ట్ స్టేజ్. ఇక్కడ ఉండే వాళ్ళు చస్తున్నారు, వాళ్ళని పూడ్చి పెడుతున్నారు. అడిగే వాళ్ళు ఎవరున్నారు? ఏ ఒక్కరూ కూడా ఇక్కడ మెడికల్ చెకప్ చేసుకోవట్లేదు. వీలైతే త్వరగా పెద్ద హాస్పిటల్లో వైద్యం చేయించాలి. మొన్న బాబు, నాకేం పర్వాలేదు. అమ్మకి ఎలాంటి సమస్య లేదు. డాక్టర్ గారు, ఒకసారి రండి. నువ్వురా, మనం ఇక్కడి నుంచి మీరే వెళ్ళిపోదాం. చూడండి. అమ్మా అమ్మా నువ్వు వెళ్ళి పడుకో. నేను లేకపోతే ఇంట్లో పనులన్నీ ఎవరు చూసుకుంటారు? అమ్మా కాసేపు అక్కడ పడుకుని ఉండొచ్చు కదమ్మా. నీకు ఆరోగ్యం పాడయి చాలా రోజులైంది. ఇక్కడ పచ్చమందులు వాడినా కూడా మీరు మేల్కోలేరు. టౌన్లోకి వెళ్ళి పెద్ద డాక్టర్ని కలుద్దామా. దానికంతా ఎక్కువ ఖర్చులవుతాయి. వద్దులే బాబు. ఆ, మంచు పడుతుంది, లోపలికి వెళ్ళి పడుకో. వెళ్ళు, వెళ్ళు. ఒంట్లో బాగాలేదు కదా. నా అమ్మ, నాకు అమ్మ తప్పించి ఇంకెవరు లేరు సార్. నువ్వు కంగారు పడకరా. నేను నా సంగతి గురించే ఆలోచిస్తున్నానులే. ఎమ్మెల్యేని వెళ్ళి కలుస్తాను. అది కూడా రేపే వెళ్ళి అమ్మని హాస్పిటల్లో చూపించాలి.
ఎక్కడికి వెళ్ళాలి? హాస్పిటల్ దగ్గర వదిలిపెడితే చాలా. ఎక్కండి. అదే హాస్పిటల్. చిల్లర లేదయ్యా. ఇప్పుడు తీసుకొచ్చి మంచి పని చేశారు. వెంటనే ఆపరేషన్ చేస్తే నయం అయిపోతుంది. తొందరగా ఆపరేషన్ చేస్తే బాగుంటుంది. క్యాష్ కౌంటర్లో ఇస్తే చాలు. పేషెంట్ని వార్డులోకి మార్చండి. భోజనం చేసిన తర్వాత ఈ టాబ్లెట్ ఇవ్వండి. ఏదైనా కావాలంటే అడగండి. క్యాష్ కట్టేశారా? వస్తాను. మీ అందరికీ నా స్తోత్రాలు. యేసుయే స్తోత్రం, యేసుయే కృతజ్ఞతలు. హల్లెలూయా, హల్లెలూయా. భగవంతుడైన యేసుయే వీళ్ళందరి జబ్బులు నయం చేయండి అయ్యా. యేసునాథుడి మీద మీ అందరికీ నమ్మకం ఉంటే మంచులో వచ్చిన కష్టాలు గాలిలో ఎగిరిపోవాలి. యేసయ్యా, మేమేమైనా తప్పులు చేసుంటే మమ్మల్ని క్షమించండి అయ్యా, క్షమించండి. యేసునాథుడి మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరికి మంచి చేయండి. యేసుయే స్తోత్రం, యేసుయే స్తోత్రం. యేసునాథుడు నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసునాథుడి మీద నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికి నమ్మకం కలుగుగాక. లేదు, మనం ఇంటికి వెళ్ళిపోదాం. పర్లేదమ్మా, డబ్బుల సంగతి నేను చూసుకుంటా. అయ్యో, చూసుకోండి. ఒక్క నిమిషం ఉండండి. అమ్మా, ఏం కాదు, ఉండండి. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? ఏదో ఒకటి చెయ్యండి. అమ్మా, అమ్మా, ఏం లేదమ్మా. నా వల్ల కావటం లేదు. నేనున్నాను, ఏం లేదు, ఏం కాదు. ఈ బాధని భరించలేకపోతున్నారా? మున్నా, అమ్మా, బ్లడ్ అంతా క్లీన్ చేసి వెంటిలేటర్కి మార్చండి. అందువల్ల ప్రయోజనం ఉంటుందంటారా? వీళ్ళు ట్రైబల్ ఏరియా వాళ్ళు. ఇప్పుడు అలా చేయకపోతే చారిటబుల్ ట్రస్టీలన్నీ ఊరుకోవు కదా డాక్టర్. ఇటువంటి వాళ్ళని కాపాడమే వాళ్ళ పని. సర్కారు వీళ్ళకి చాలా డబ్బులు ఇస్తున్నారు కదా. మేము మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. ఒక ఆపరేషన్ అయిపోయింది, ఇంకొక ఆపరేషన్ చేయాలి. డబ్బు అరేంజ్ చేసుకో తొందరగా.